నమస్తే అండి, వెల్కమ్ టు పంపా కిచెన్. ఈరోజు నేను ఒకే పిండితో ఇడ్లీ దోశ చేయడం ఎట్లాగా, నేను చేసే పద్ధతి ఎట్లాగా అనేది చూపిస్తాను. చూడండి, నేను ఈ కప్పుతో 8 కప్పులు వచ్చేసి కేజీ, ఈ కప్పుతో 8 కప్పులు 1 కేజీ అన్నమాట. దీంతో నేను 8 కప్పులు బియ్యం వేస్తున్నా, అంటే 1 కేజీ. అంటే ఒక్కొక్క కప్పు కొలత ఎంత? 125 గ్రామ్స్. ఒకటే 1 గ్లాసు ఉద్దిపప్పు, అంటే కేజీకి 125 గ్రామ్స్ ఉద్దిపప్పు వేస్తున్నాను. దీనికి 3/4 గ్లాసు 3/4 అటుకులు వేస్తాను. మళ్ళీ కొలతలు ఒకసారి వినాలి. దీనికి 8 గ్లాసులు బియ్యం 1 కేజీ వేసి 1 గ్లాసు ఉద్దిపప్పు, దీనికి 3/4 గ్లాసు అటుకులు వేసి నేను సపరేట్గా నానేస్తానండి. అది మనము ఒకే పిండితో ఇడ్లీ దోశ చేయబోయే కొలత. ఉద్దిపప్పు. మరి మెంతుల విషయానికి వస్తే నేను చాలా తక్కువ మోతాదులో మెంతులు వేస్తాను, ఎందుకంటే నాకు ఇడ్లీ కొంచెం కలర్ చేంజ్ అయితే ఇష్టం ఉండదు. చూడండి, ఇంతకన్నా ఎక్కువ అసలు వేయను. వేసేసి ఇవి 3 సపరేట్గా కడుక్కొనేసి బాగా క్లీన్ చేసుకొని 2-3 సార్లు నానబెట్టుకుందాము. నేను 2 గంటల కంటే ఎక్కువ నానబెట్టనండి. మరి నానిన తర్వాత మనము ఇది ఎట్లా మిక్స్ చేసుకోవాలా, మిక్సర్కి గ్రైండర్కి వేయాలా అనేది చూసుకుందాము. చూడండి, మరి నేను అటుకులు బాగా కడగాలి 2-3 సార్లు, చాలా దుమ్ము ఉంటుంది అటుకుల్లో. అట్లాగే ఉద్దిపప్పు, అట్లాగే బియ్యం నానబెట్టేసి పెట్టుకున్నాను. 2 అవర్స్ అంతకన్నా ఎక్కువ నానబెట్టినండి. తర్వాత రుబ్బేది ఎట్లాగో తెలుసుకుందాం. చూడండి, మరి 2 గంటలు నానిపోయినాయి. నేను ఈ ఉద్దిపప్పుని మిక్సీకి వేసుకొని వస్తాను. నేను మిక్సీకి కొన్నే కదా, మిక్సీకి వేసేస్తున్నాను. ఒకేసారి ఎక్కువ నీళ్ళంతా పోయకుండా జాగ్రత్తగా చూసుకుంటూ, ఇది మిక్సీ హీట్ ఎక్కకుండా చూసుకుంటే ఎక్కువ పులిసిపోయి అట్లంతా కాకుండా ఉంటుంది. చిన్నగా ఆఫ్ చేసుకుంటూ, ఎక్కువ హీట్ ఎక్కకూడదు. హీట్ ఎక్కువ ఎక్కిందంటే దాంట్లోనే కుక్ అయిపోతుంది మినప్పిండి. అప్పుడు మనకి ఆ ఇడ్లీ పొంగకుండా గట్టిగా రావడము ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇట్లా వేస్తాను కదా, నేనేం చేస్తానంటే దీంట్లో కొన్ని ఐస్ గడ్డలు, చూడండి, ఒక 4-5 చూసుకుంటూ మనం ఇట్లా ఒక 4-5 ఐస్ గడ్డలు వేసుకొని కొంచెం గట్టిగానే మిక్సీకి పట్టుకుందాము. మరి మిక్సీకి పట్టుకొని వచ్చిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి, నేను ఈ విధంగా మిక్సీ ఆడించుకొని వచ్చినాను మినప్పిండి. దీన్ని అంతటిని నేను ఇప్పుడు ఒక గిన్నెలో తీస్తాను. చూడండి, ఇట్లా ఒక గిన్నె తీసేసుకొని ఇది వేడెక్కకుండా చూసుకోవాలి మనము, కాబట్టి నేను ఐస్ గడ్డలు వేసినాను. ఇప్పుడు మనం పచ్చళ్ళు కానీ అవి మిక్సీలో వేస్తే ఎందుకు రుచి ఉండవు అంటే, ఆ తిప్పేటప్పుడు వేడి తగిలి అది కొంచెం కుక్ అయినట్టు అయిపోయి దాని యాక్చువల్ టేస్ట్ మారిపోతుంది. కాబట్టి పచ్చళ్ళు రోట్లో నూరినంత రుచిగా ఉండవు కదా మిక్సీలో వేస్తే, అదే రీజన్. ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది కదా. మరి ఈ విధంగా నేను మినప్పప్పు అంతా కొంచెం గట్టిగానే రుబ్బుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. నేను ఇప్పుడు బియ్యం కూడా మిక్సీకి వేసుకొని ఎట్లాగా ఆడించాలా అనేది మీకు చూపిస్తాను. చూడండి, మనం బియ్యం ఈ విధంగా నానేసుకున్నాం కదా, వీటిల్ని కూడా ఒక 2 ట్రిప్పులుగా నేను మిక్సీ గిన్నెలో వేసేసి, మరీ మెత్తగా మరీ బరకగా కాకుండా ఒక మీడియంగా ఎట్లా అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇట్లాగా
ఇవి కూడా హీట్ ఎక్కకుండా కొంచెం కూల్ వాటర్ వేసుకొని మనం, లేదంటే ఐస్ గడ్డలు ఉంటే ఐస్ గడ్డలైనా వేసుకొని మనం దీన్ని మిక్సీ చేయొచ్చు. నా దగ్గర ఇంకా ఐస్ గడ్డలు ఉన్నాయి చూడండి. ఇవి నేను ఈ మిక్సీలో వేసేస్తున్నా. కూల్ వాటర్ ఉన్నా వేసుకోవచ్చు. ఏమంటే ఎక్కువ వాటర్ వేసేసినామంటే నీళ్ళు అయిపోతుంది కదా, అందుకు ఐస్ గడ్డలు అయితే నీట్గా ఉంటుంది. మరి దీన్ని మిక్సీ ఎట్లా పట్టుకురావాలా అనేది నేను చూపిస్తాను చూడండి. మరి నేను ఇలాగా ఒకసారి చూపిస్తాను చూడండి. అలాగా మరీ ఎక్కువ బరకగా కూడా ఉండకూడదు, కొంచెం ఒక మోస్తరుగా అలాంటి బరకదనం ఉంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. కొంచెం ఎక్కువ ప్రాసెస్ అనిపించినా కూడా మనకు మరి ఇడ్లీ బాగా రావాలంటే ఆ మాత్రం కష్టం పడాల్సిందే కదా. మరి ఇంకొక ట్రిప్ కూడా అలాగే వేసుకుందాము. ఇప్పుడు ఇంకా సెకండ్ ట్రిప్లో మనం ఏం చేయాలంటే, మనం అటుకులు నానబెట్టుకున్నాం కదా చూడండి, ఈ అటుకులను కూడా వేసేస్తాను సెకండ్ ట్రిప్కి. ఇంకా అక్కడికి అయిపోతాయి మనం నానబెట్టుకున్న బియ్యము. అయితే మనకి ఇక్కడ ఉండేది ఒకటి, ఈ బియ్యం మిక్సీకి వేసేసిన తర్వాత నేను ఉద్దిపిండిని ఏం చేస్తే ఇడ్లీ అంత మృదువుగా, అంత ప్లఫీగా, దూదిలాగా వస్తుంది అనేది మీకు చూపిస్తాను ఎట్లాగా అనేది. మరి సెకండ్ ట్రిప్ కూడా అయిపోయింది, ఇది కూడా వేసేస్తున్నాను. ఇంకా కొంచెం బియ్యం అయితే మిగిలి ఉన్నాయండి, మరి ఎక్కువ లోడ్ అవుతుంటే తీసేసినాను. మరి ఆ ట్రిప్ కూడా వేసిన తర్వాత చూద్దాము. ఇంకా మూడో ట్రిప్ కూడా అయిపోయిందండి. కొంచెము పెద్ద బాక్స్లోనే వేస్తాను నేను, పొంగకుండా. ఒక 2 డేస్కి ఎక్కువ అంతా వేసుకోనండి నేను, అంతగా అవసరమైతే మళ్ళీ ఇంకొక రోజు వేసుకుంటాను, అంతేగాని స్టాక్ అంతా పెట్టుకొని ఇట్లాగా చేయను. ఓన్లీ ఫర్ 2 డేస్ అంతే. ఎక్కువ అంత ఫ్రిడ్జ్లో పెట్టి ఇట్లాగా చేయను నేను. మరి చూద్దాము. ఇట్లాగా పిండి అంతా ఒక డబ్బాలో తీసుకున్నా కదా. ఇప్పుడు ఈ ఉద్దిపప్పు ఉంది కదా, మీరు గమనించాలా, ఈ ఉద్దిపప్పు ఇప్పుడు ఇట్లా ఉంది, మీరు గమనిస్తే కదా. దీన్ని మనం ఒక్క 5 మినిట్స్ చూడండి, జస్ట్ ఫర్ 5 మినిట్స్ ఇట్లా బాగా మనం ఒక 5 నిమిషాలు బాగా కలబెట్టామంటే దాంట్లో ఎయిర్ బాగా ఫామ్ అవుతుంది. ఇదే టెక్నిక్. ఇప్పుడు మనం గ్రైండర్లో వేస్తే ఇట్లా చేయాల్సిన పని లేదు, మిక్సీలో కదా, కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి ఒకటి కార్యక్రమం పెట్టుకుంటేనే మనకి ఇడ్లీలు బాగా వస్తాయి. మీరు గమనించండి, ఈ ఉద్దిపప్పు టెక్స్చరు తర్వాతకి మనం ఒక 5 నిమిషాలు ఇట్లా చేసిన తర్వాత మారుతుంది, గమనించండి. ఇట్లుంది ప్రస్తుతానికి, తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఒకవేళ ఇట్లా చేత్తో అంతా చేయలేని వాళ్ళు ఏదన్నా గరిటెతోనో, లేకపోతే మనం ఎగ్ బీటర్ ఉంటుంది కదా, అట్లా ఎగ్ బీటర్తోనో కూడా చేయొచ్చు. ఓపిక ఉంటే, బలం ఉంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు. గట్టి అవుతుంది ఇంకా చూడండి, అట్లా నిలబడుతుంది స్పైక్ లాగా. చూడండి, అది డిఫరెన్స్. ఎయిర్ ఫామ్ అయినప్పుడు అట్లా స్పైక్స్ లాగా నిలబడిపోతుంది. ముందైతే టప్ అని పడిపోతూ ఉండింది కదా. ఇంకా ఒక 2-3 నిమిషాలు బాగా, మీరు ఎంత బాగా బీట్ చేస్తే మీకు ఇడ్లీ అంత ప్లఫీగా వస్తుంది అని అర్థం. చూడండి, అట్లా ఎప్పుడైతే అట్లా స్పైక్ లాగా నిలబడిందో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది అని అర్థం. ఇంకొక 2 సేపు కొట్టుకుందాం, ఏం కాదు. మీరు ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా ఎయిర్ ఫామ్ అవుతుంది అని అర్థం. చూడండి,
ఇది ఇట్లా స్పైక్ రావాలి. ఇప్పుడు మనం దీన్ని ఈ డబ్బాలో వేసి చూడండి, స్పైక్స్ అట్లా నిలబడతాయి. అదే మనకు గుర్తు ఎయిర్ ఫామ్ అయిందని చెప్పడానికి. లేదంటే జారుగా పడిపోతూ ఉంటుంది కదా. బాగా అంతా ఉన్న ఉద్దిపప్పు అంతా తీసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు మీరు కావలసినంత ఉప్పు ముందే మనం వేసేసుకొని దీన్ని బాగా ఈ ఉద్దిపప్పు బియ్యం పిండి కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి. ఇంత మీకు కొలతతో కాదు, కానీ నేను గమనించింది కేవలం ఈ మిక్సింగ్తోనే ఇడ్లీ యొక్క ప్లఫీనెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే దాదాపు 8 గ్లాసులకు 1 గ్లాస్ వేసాను కదా ఉద్దిపప్పు. 10 గ్లాసులకు 1 గ్లాస్ వేసినా కూడా మీకు ఇడ్లీ ప్లఫీగానే వస్తుంది. ఎందుకంటే మనం బీట్ చేసే దాన్ని బట్టి. ఇప్పుడు మనం కొంచెం గట్టిగా ఉండకూడదు, అంటే ఇడ్లీ కన్సిస్టెన్సీకి సరిపోయినంతగా నీళ్లు కలుపుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంకా మనం పొద్దున్నే నీళ్లు కలిపి ఉప్పు కలిపి ఇదంతా చేస్తే ఆ ఎయిర్ ఫామ్ అయినదంతా పోతుంది. కాబట్టి ఇప్పుడే కావలసినంత ఉప్పు, కావలసినంత నీళ్లు కలిపేసి పెట్టుకుందాం మనం. ఓకే, చూడండి, ఉప్పు తీసుకున్నాను. కొన్నిగా వాటర్ చూసుకొని వేసుకున్నాము, అవసరం పడతాయి మరి. ఇదంతా బాగా ఉద్దిపిండి బియ్యం పిండి బాగా కలవాల. మీరు ఎంత ఉద్దిపప్పు వేసినా ఈ మిక్సింగ్ ఈ బీటింగ్ సరిగా లేదనుకోండి, ఇడ్లీలు సరిగా రావు. ఇదంతా కేవలం దీంట్లోనే. మనం కలిపే దాంట్లోనే ఉంటుంది పొంగడం కానివ్వండి. ఇంక మీకు ఎప్పుడైతే ఎయిర్ ఫామ్ అవుతుందో అప్పుడు ఎక్కువ పొంగిపోతుంది, ఫర్మెంట్ ఎక్కువ అవుతుంది అన్నమాట. ఈ విధంగా కలిపేసుకొని చాలు, ఇంకా బాగా కలిసింది. ఇంత శుభ్రం చేసేసుకొని చుట్టుపక్కల ఎండాకాలం అయితే కొంచెం ఇట్లా పెద్ద దాంట్లో వేసుకుంటేనే మంచిది, ఎందుకంటే ఎక్కువ పొంగిపోతుంది కదా. అందుకని చూడండి, మరి ఈ విధంగా చేసేసి మూతేసేసి పెట్టేస్తున్నా. ఇంకా మరి పొద్దున పొంగిన తర్వాత ఎట్లాగుంటుందనేది చూపిస్తానండి. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ అండి. మరి మనం దోశపిండి పొంగినేది చూసేదానికంటే ముందు చట్నీస్ అన్నీ తయారు చేసుకుందాము. మేము ఇంకా కడప ఎర్రగారం చేసుకుంటాం కదా, మా పక్క ఎర్రగారం అంటుంటాము. దానికి అంటే చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు, కానీ నేనైతే ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డ, ఆనియన్ చూడండి, ఒక 10-12 ఎండుమిరపకాయలు, మనం ఎంత కారం తినగలమో అంత, ఎర్రగడ్డ, ఉప్పేసి మిక్సీకి పట్టుకోవటమే. ఇంకా తర్వాత శనక్కాయల చట్నీ. ఈ పచ్చిమిరపకాయలు చాలా కారం ఉన్నాయి, అందుకు నేను ఒక 8-9 వేసినాను అంతే. దీంట్లో కూడా ఇంకా ఏం వేయను నేను ఇడ్లీ చట్నీకి. శనక్కాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీకి వేసేసుకొని తిరువాత వేసుకుంటాను. మరి ఈ 2 చట్నీలు తయారైన తర్వాత మనం దోసపిండి ఎట్లాగా పొంగింది అనేది చూపిస్తాను మీకు. చూడండి, చట్నీ తిరువాత వేసుకున్నాను. చట్నీలన్నీ మిక్సీకి వేసేసుకున్నాను. మరి
చూడండి ఎర్రగారం వేసినాను. చట్నీ నేను ఇంకా మీకు చూపించినప్పుడు ఉప్పు మాత్రం వేసి మిక్సీ కొట్టేసుకున్నాను. ఇంకా ఏం వేయలేదు. దీంట్లో అయితే ఎర్రగడ్డ, ఎండుమిరపకాయ, ఉప్పు. దీనిలో అయితే శనగకాయ పప్పులు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీకి కొట్టుకొని దీంట్లో తిరువాత వేసుకున్నా. దీనిలో అయితే ఏం వేయను. మనకి ఎర్రగారము శనగకాయల చట్నీ రెడీ అయిపోయింది. చూడండి ఇడ్లీ బాగా పొంగింది. మనము హాఫ్ కూడా లేదు, ఇప్పుడు ముప్పావుకు వచ్చింది. సౌండ్ వినండి ఒకసారి. చూడండి చూడండి సౌండ్ ఇదండి. దీన్ని అంతా ఇంకెక్కువ కలబెట్టకుండా మనము అట్లే ఇడ్లీ పాత్రలోకి వేసుకోవచ్చు, లేదంటే వేరే గిన్నెలోకి తీసుకొని నేను మీకు ఇడ్లీ వేసి మరీ చూపిస్తాను. చూద్దాం మరి. చూడండి ఇలాగా నేను వేరే బౌల్లోకి తీసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని ఇంకా ఇడ్లీ చేసేసుకుందాము. ఇదే పిండితో నేను దోశ కూడా వేసి చూపిస్తాను. తర్వాత అయితే నేను నీళ్లు కానీ ఉప్పు కానీ ఇంకా ఏం కలపలేదు. అసలు సోడా పొడి కూడా నేను కలపను. మనకి ఇప్పుడే మొర అని ఉంటుంది. ఓకే, మరి ఎట్లా ఇడ్లీ వస్తుందో చూద్దామండి చేసుకొని. ఇటుపక్క ఇడ్లీ పాత్రలో నీళ్ళు పెట్టేసుకున్నానండి. ఇటుపక్కేమో ఇడ్లీ ప్లేట్లకి నూనె రాసేసుకుంటున్నా. నిండా పోసుకోకూడదు, కొంచెం తక్కువే పోసుకోవాలి పిండి. నిండా వేస్తే మళ్ళీ పైన ప్లేట్కి అంటుకుంటుంది కదా. ఇక్కడ నీళ్ళు కూడా మసులుతున్నాయండి, చూడండి ఒకసారి. ఇంకా ఇప్పుడు ఒక్క 10 నిమిషాలు టైం పెట్టుకొని ఆపేద్దాం. 10 నిమిషాలు అయిందండి ఇడ్లీ పెట్టి మరి ఆపేస్తున్నాను. చూడండి 10 నిమిషాలు అయిపోయింది. మరి ఒక్క నిమిషం ఆ పొగంతా ఆ ఆవిరంతా ఆగే వరకు ఉండి తీసి బయట పెట్టుకోవాలి ఎప్పటికి కూడా ఇడ్లీ, లేకపోతే గట్టిగా అయిపోతాయి. మరి ఒకసారి మనము ప్లేట్ తీసి చూద్దాము. అబ్బా చూడండి ఆవిరి ఎంత కొట్టుకోబోతుంది కదా. ఇడ్లీలు చూడండి లడ్డుల్లాగా ఎట్లా పొంగినాయో కదా. ఇప్పుడు మనము దీన్ని తీయాల్సిందే, చాలా వేడిగా ఉంది. జాగ్రత్తగా తీసేద్దాం బయటికి. చూడండి చాలా ఆవిరి చూడండి కదా. ఇవి తీసేటప్పుడు కాస్త చల్లారాలి. ఇడ్లీ ఎప్పుడు కూడా చల్లారాల. తర్వాత చూద్దామండి ఒకసారి మనం. చూడండి ఇట్లాగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ గంటె తడుపుకుంటూ నేను ఇడ్లీ తీస్తాను. చూద్దాం ఒకసారి. చూడండి చూస్తున్నారా. ఓకే, ఒకసారి నేను ఇది మీకు తుంచి చూపిస్తాను. చూడండి అబ్బా ఎంత పూలు ఉంటుందో అసలు కదా. చూడండి ఇడ్లీ ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఇక్కడ నేను హాట్ క్యారర్ పెట్టుకున్నాను.
అన్నీ తీసేసి హాట్ క్యారీలో వేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఇడ్లీలు చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ కదా. మరి అటువంటి ప్లేట్స్ తీసుకున్నాం. ఇది స్క్వేర్ షేపు, ఇది పువ్వులాగా ఉన్నది. ఇటువంటి ఇడ్లీలు మీరు కూడా చేసుకొని మరి ఎట్లాగుందో టేస్ట్ చెప్పాలి. చూడండి ఈ విధంగా చట్నీ వేసుకొని చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇటువంటి చట్నీ, ఇటువంటి ఇడ్లీ మీరు కూడా టేస్ట్ చేయాలి. అట్లా ఎర్రగారం వేసుకొని ఒక్కసారి తిన్నారంటే ఇంకా అసలు మర్చిపోలేరు మీరు ఇటువంటి ఇడ్లీని. చూడండి మరి ఒక బైట్ అసలు అట్లా అంటే అసలు ఊడొచ్చేస్తూ ఉంటుంది ఇడ్లీ. ఇంకా అట్లా అద్దుకుంటే లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. అట్లా కొంచెం చట్నీ, కొంచెం ఎర్రగారం అట్లా అద్దుకొని అసలు సూపరు, నోట్లో కరిగిపోతూ ఉంది. మీరు కూడా ఇటువంటి ఇడ్లీని నేను చెప్పిన కొలతలతో తప్పకుండా ట్రై చేయాలి. చూడండి మరి ఇడ్లీ అయిపోయింది కదా. అదే పిండితోటే నేను దోశ కూడా పెట్టుకున్నాను. హైలో పెట్టేద్దాం. మరి ఇందులో కూడా మనం అసలు ఏమే కానీ కలపము. మీకు ఒకవేళ నీళ్ళు కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు. దీంట్లో కూడా మనం రకరకాల దోశలు చేయొచ్చండి. కరుం అనేటట్టు చేసుకోవచ్చు, లేకపోతే సెట్ దోశకి బాగా బొర్రలు వచ్చి చేస్తారు కదా, అట్లాంటిది చేసుకోవచ్చు. మనం ప్రతి ఒక్కటి కూడా మరి ఎట్లాగా అనేది చేసి చూపిస్తాను మీకు. పెనం కాస్త వేడెక్కిందంటే వేస్తాను. చూడండి కొంచెం దగ్గరికి తీసుకెళ్దాం. మా ఇంట్లో ఇడ్లీ దోశ రెండు కావాల్సిందే. అవి కొంచెం ఇది కొంచెం తింటారు కాబట్టి ఖచ్చితంగా దోశ వేసుకొని తీరాల్సిందే. బాగా కాలిపోయిందండి పెనము. మరి ఒక చిన్న దోశ వేసి చూపిస్తాను మీకు. అసలు అట్లా వేయంగానే బొర్రలు చూడండి వచ్చేస్తూ ఉన్నాయి. అట్లే కాస్త మనకు నూనె కావాలంటే నూనె, నెయ్యి కావాలంటే నెయ్యి, ఏం కావాలన్నా వేసుకోవచ్చు. చూడండి బ్రహ్మాండంగా కాలిపోతుంది. నేను ఎన్ని మెంతులు వేసినానో కూడా మీరు చూసినారు కదా. చూడండి కొన్ని చాలా అంటే చాలా కొన్ని అయినా కూడా దోశ చూడండి ఎంత రెడ్గా వచ్చిందో. కలర్ ఎక్సలెంట్ కదా. మరి ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయాలండి. ఇడ్లీ దోశ ఒకటే పిండితో అయితే మనకి ఎంత పని కలిసి వస్తుంది కదా. ఇంకా మనం గుడ్డు దోశ కావాలంటే గుడ్డు దోశ, కారం దోశ, మసాలా దోశ ఏం కావాలంటే అవి ట్రై చేయొచ్చు. నేను ఫస్ట్ డే అయితే యాక్చువల్గా ఇడ్లీనే ప్రిఫర్ చేస్తాను. ఇంకా మీకు చూపించాలి కదా మరి ఒకటే పిండితో ఇడ్లీ దోశ అన్నప్పుడు, అందుకు నేను ఇంకా కారం దోశ వేసి చూపిస్తున్నాను. మరి ఇంకొక రోజు మసాలా దోశ ఎట్లాగా, మసాలా దోశకి కావాల్సిన మసాలాను ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలా అనేది మనం ట్రై చేద్దాము. ఇట్లాగా వేసేసి మీరు పప్పుల పొడి కావాలంటే వేసుకోవచ్చు. ఉంది నేను పప్పుల పొడి వేస్తాను. అట్లాగా పప్పుల పొడి వేసేసి మరి కాస్త నూనె వేసేసి, అబ్బా చూడండి ఒక్కసారి ఇటువంటి దోశ మీరు తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే కదా. చూడండి మరి ఇటువంటి దోశ, అటువంటి ఇడ్లీ మీరు తప్పకుండా టేస్ట్ చేస్తారని.
చూడండి, ఇటువంటి దోశ, ఇటువంటి ఇడ్లీ ఒకటే పిండితో చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. మరి మీరు కూడా తప్పనిసరిగా ఇటువంటి ఇడ్లీ, ఇటువంటి దోశ తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో ఇంకా మరిన్ని వంటకాల కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పిండి తయారు చేసి మీరు ఇడ్లీ, దోశ వేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.